పార్టీని మహేష్ దగ్గరికి వెళ్దాం. ఓకే నాయుడు గారు, కోల్పోయి ఆస్తుల్ని వదిలేసుకొని మా రక్తాన్ని దారపోసి పార్టీకి సురేంద్ర నాయుడు గారు, నాకు తెలుసు కదా మీ గురించి, మీరు పడ్డ బాధలు, మీరు ఎదుర్కొన్న కేసులు అవన్నీ నాకు తెలుసు. అధికారం వచ్చింది వెంటనే పదవిలా అయినా మీరు కమ్మాల మీదనే పడి ఏడ్చి కొట్టుకుంటా ఉంటారు. సురేంద్ర నాయుడు గారు, మీరు ఎన్నైనా మిగిలిన అన్ని విషయాలు ఏకీభవిస్తా కానీ మీరు కృష్ణాంజనేయులు గారిని వ్యక్తిగతంగా అంటే మాత్రం నేను ఒప్పుకోనండి. తప్పండి. ఆయన వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చి ఆయన సమాజం పట్ల సరైన దృక్పథం ఉన్న వ్యక్తి. ఆయన్ని మీరు అట్లా డోంట్ లేబుల్ హిమ్ లైక్ దట్. తప్పు చేస్తున్నారు మీరు. ఆయన మీద ఒక ముద్ర వేయడం తప్పు. ఆయన్ను మీరు విధానపరంగా విమర్శించండి. కుల వ్యతిరేక అనే ముద్ర మాత్రం ఏమాకండి ఆయన మీద. ఒక నిమిషం ఆగండి, మెరుపుల మహేష్ దగ్గరికి వస్తాం. ఓకే, ఒక నిమిషం. కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. ఒక్క మాట అండి, మేము సురేంద్ర నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం, ఆయన ఓకే, నేను కాదనడం, నేను విమర్శ చేయమనండి, నాకేం అభ్యంతరం కూడా లేదు. చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఒకటి అడుగుతాను, ఖమ్మం వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడు చంద్రబాబు నాయుడు అని అంటే, బీసీల మీ బలంతో వచ్చినటువంటి పార్టీలో ఈ రోజున బీసీలు మంత్రులు ఎంతమంది ఉన్నారు? లేదా ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. కమ్మ మీ మంత్రి నారా లోకేష్, అదే కుటుంబం, కులం కూడా కాదండి, అదే కుటుంబము. అదే విధంగా బాలకృష్ణ అదే కుటుంబము, బియ్యంకుడు. అదే విధంగా భరత్ నలుగురు మీ పర్సెంటేజ్ అంట 4% కమ్మ సామాజిక వర్గం వాళ్ళు బీసీలకు సంబంధించి 50% ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటి? నేను మీ కమ్మక సామాజిక వర్గం చెప్పట్లా, ఓన్లీ చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ గురించే చెప్పండి. చంద్రబాబు నాయుడు కొడుకు, చంద్రబాబు నాయుడు అల్లుడు చెప్పండి. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎంతమంది మంత్రులు ఇచ్చారు? మంత్రులు ఇచ్చిన తర్వాత సురేంద్ర నాయుడు గారు అడుగుతాను, బీసీ మంత్రులు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా టార్గెట్ చేసింది మీరు చూశారు కదా? బీసీ మంత్రుల్ని నారా లోకేష్, చంద్రబాబు బీసీ మంత్రులు ఏ విధంగా టార్గెట్ చేశారు? ఇది ఆ బీసీలకు ఇచ్చేటువంటి మీకు ప్రాధాన్యత. అలాగా మంత్రి పదవి ఇస్తే వాళ్ళని బెదిరిస్తుంటారు బీసీలకి సంబంధించినటువంటి విషయంలో. నేను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చర్చ కాదు ఇక్కడ. మీరు అసలు చంద్రబాబు నాయుడు ఇంట్లో నలుగురు ఈ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు. ఎట్లా చెప్పండి? చెప్పండి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, వీళ్ళెవరు? నలుగురు ఇద్దరు, బాలకృష్ణ ఒకడు, చంద్రబాబు నాయుడు నలుగురు కమ్మ సామాజిక ఓకే శేఖర్ రెడ్డి గారు ఆగండి, సారీ సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి, అలాగే మెరుపుల మహేష్ గారు. ఇదండి నేను అంటే ఒక డిఫరెంట్ యాంగిల్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది. ఇవాళ టోటల్గా డైవర్షన్ అయితే నడుస్తుంది. కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం పోరాటంలో మొత్తం 88% తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాలన్నీ బిక్కమొహం వేసి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్నాయి. సో ఇదంతా ఏంటంటే ఒక ఆరాధన, ఒక కల్టిజం, ఆరాధనా భావంతో ఫలానా వాళ్ళని మాత్రం మనం డిప్యూటీ సీఎం చేయాలి. వెరస్ పవన్ ఈజ్ రిప్రజెంటేటింగ్ 88% ఆఫ్ ది అప్రెస్డ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన వాదన, కృష్ణాంజనేయులు గారు తీసుకొచ్చిన వాదన కూడా అదే. వై నాట్ బీసీస్, వై నాట్ ఎస్సీస్, వై నాట్ ఎస్టీస్? వెంటనే వీళ్ళేమంటారు, వెంటనే మీరేమంటారు అంటే మిగిలిన మీ పార్టీలు వాళ్ళకి ఏం ప్రాధాన్యం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఏం ప్రాధాన్యం అనేది పక్కన పెట్టండి. ఒక హోదా అయితే ఇచ్చాడుగా, ఆ హోదా కూడా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారనే ప్రశ్ననే ఆయన లేవని అదే మరిపిల్ల మహేష్ మాట్లాడతారండి. సుజాత గారు సురేంద్ర నాయుడు గారు ప్లీజ్, ఇప్పటిదాకా మీరు మాట్లాడారు. సుజాత గారు, సురేంద్ర నాయుడు గారు ప్లీజ్ లెట్ మహేష్ స్పీక్ అవుట్. మహేష్ గారు మీరు మాట్లాడండి, సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి, సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి, మహేష్ మాట్లాడతారు.
సార్ ఇప్పుడు గ్రౌండ్ ఒకటి చెప్తాను చూడండి సార్. గ్రౌండ్ లో రాజకీయం చేయడం వేరు, గ్రౌండ్ లో తిరగడం వేరు, పబ్లిక్ డొమైన్ లో ఉండడం వేరు, మీడియాలో మాట్లాడడం వేరు. నేను నిరంతరం పబ్లిక్ డొమైన్ లో ఉన్నాము. నాది సురేందర్ నాయుడు అన్న కూడా ప్రతిరోజు టీడీపీ కార్యక్రమాల్లో, ఆడ తిరుపతిలో కార్యక్రమాల్లో, చంద్రగిరి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటా అంటారు. నిన్న నైట్ కూడా మేము ఒక పెద్ద మీటింగ్ చేసుకున్నాం, మేము తిరుగుతా ఉంటాం. అంటే పబ్లిక్ డొమైన్ లో తిరిగే వాళ్ళకి నిజం చెప్పాలంటే ఈ చెత్త కంటెంట్ అంతా కనబడదు. జనాల్లో తిరిగే వాళ్ళకి ఏమిరా అంటే తెల్లాలి ఇంటి దగ్గర నిలబడ